ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 24/12/2025 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పౌష్యమాసము శుక్లపక్షము చవితి మధ్యాహ్నం 1:08 వరకు ఉండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది. శ్రవణ నక్షత్రం ఉదయం 7:06 వరకు ఉండి తదుపరి ధనిష్ఠా నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత ఘడియలు రాత్రి 9:22 నుంచి 11:02 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:54 నుంచి 12:37 వరకు, వర్జము ఉదయం 11:18 నుంచి 12:58 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:51 వరకు, సూర్యోదయం 6:47కి, సూర్యాస్తమయం 5:44. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి ఉద్యోగ లాభం, శుభవార్తా శ్రవణం, రైతులకి పంట లాభం, పూలు పలుకులు పండించే వారికి అనుకూలత, మత్స్యకారులకి లాభం, రొయ్యలు చేపలు చెల్లె వారికి అనుకూలత, శత్రునాశనం, మిత్రలాభం, అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి, ఆర్థిక ఆనందాది శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా శుభయోగాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయాన ప్రాప్తి, అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కుల వృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలవంతమైన శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది, ఆస్తి పంపకాలు ఉన్నాయి, కోర్టు వద్ద సమసిపోవడం, తీర్థయాత్ర సేవన, నూతన వాహన యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఇలా అనేక రకాల ఆనందాది శుభయోగాలు వీరికి 6 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగము, సుఖయోగము, ధనలాభము, రుణ విమోచనము, రోగనాశనము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి, రుణపీడ పరిహారం, ముఖ్యంగా లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, గృహలాభం, ఆస్తి లాభం, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహయోగం, శుభ సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, వ్యాపార పరంగా మంచి అభివృద్ధి, కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశాలు, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, ప్రశాంతమైన సుఖజీవనం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విదేశాల్లో స్వదేశంలో కూడా ఉద్యోగ లాభం, విద్యాలాభం, స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశం, కళాకారులకు క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అభివృద్ధి, రైతులకి పూలు పలుకులు పండించే వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య, వ్యవహార, ఆనంద, ఆరోగ్య, ధనవృద్ధి పొందుకునే అవకాశం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 2 అంకెల అదృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి కష్టము, నష్టము, అవమానం, చికాకు, తొందరపాటుతనం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం. అంటే నిన్నటి ఫలితాలకి కాస్త వెరైటీగా, అంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి కనపడుతోంది. మొన్న అయితే అద్భుతమైన రోజు ఉంది, ఈరోజైతే చాలా ప్రమాదకరమైన రోజు కనపడుతోంది. అనారోగ్యము, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, వ్యవహార నష్టం, తొందరపాటుతనం, ఇతరుల మీద ఆధారపడడం, లేనిపోని అనవసరమైనటువంటి అవస్థలు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో నష్టం, కళాకారులకి క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల నష్టము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి ఇబ్బందికర వాతావరణం, వస్తువులు పోగొట్టుకోవడం, అనవసరమైనటువంటి అవమానాలు పొందుకోవడం, కుటుంబపరమైన చికాకులు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, ప్రయాణ నష్టం, ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు, అలాగే వ్యాపారంగా కూడా ఇబ్బంది పడే అవకాశం, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల వారికి ఇబ్బంది,
రైతన్నలు కూడా పంట నష్టాన్ని పొందిన అవకాశం లేదా బ్రోకర్ల వల్ల నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకోని రుగ్మతలు, ఇబ్బందులు, చికాకులు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్త. తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం 7 నుంచి 16 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా సరే పెసర్లు, కందులు మరియు అలసందలు అనగా బొబ్బర్లు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:16 నుంచి 10:34 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని 8 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు: ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్రులతో అనుకూలత, ఆస్తి పంపక లాభాలు, శుభకరమైనటువంటి ఆస్తి పొందుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చును. ధన కనక వస్తు వాహన ప్రాప్తి కూడా అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీకు కలిసి వచ్చేటువంటి శుభయోగాల పరంపర కనపడుతోంది. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా అనుకూలత, ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశాలు, వస్తు వాహన సౌలభ్యం కూడా ఉంటుంది. అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ధనవృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులకి, పూలు పలుకులు పండించే అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభము, ఆనంద యోగము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి బాగా ఉండడం, అనుకున్న పనులు సమయానుకూల పూర్తి చేసుకోవడం, అలాగే రావాల్సిన ధన ప్రాప్తి, ఇవ్వాల్సిన అప్పులు తీర్చుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల మంచి ఉద్యోగ లాభం, విదేశీయానం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షల్లో విజయం సాధించగలిగే అవకాశాలు, మంచి వ్యక్తిత్వము, ఆనందకరమైన జీవనము, వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల తప్పక ధన ప్రాప్తి ఉంటుంది. అయిన వారి నుంచి ఆదరణ చాలా బలంగా ఉంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అవకాశాలు, వృత్తి, ఉద్యోగాదులు లాభాలు. ఇంత శుభకరం, మంగళప్రదమైనటువంటి యోగంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధైర్యము, సాహసము, ఆనందము, ఆరోగ్యము, వృత్తి లాభము, ఉద్యోగ లాభము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వాదాల సమస్యపోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు. ధన కనుక వస్తు వాహన ప్రాప్తి, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉన్నత విద్యాభివృద్ధి, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర, వస్తులాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్ చేసే వారికి మంచి అనుకూలవంతమైన శుభయోగం, వస్తులాభము, వాహన యోగము, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, మంచి అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. అదే ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, షేర్ మార్కెట్లో మంచి కలిసి వచ్చే అవకాశాలు, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్థిరమైన నివాసం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి శుభయోగము, వస్తులాభము, ఆనందయోగము, ఆత్మస్థైర్యము, కుటుంబ వృద్ధి, సోదరులతో అనుకూలత, ఆస్తి పంపక లాభాలు, మాతృ సౌఖ్యము, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్తలు వినే అవకాశం, శుభకరమైన సంతాన యోగం, వివాహ యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారులు, క్రీడాకారులకు అనుకూలత, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అనుకూలవంతమైన శుభయోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, వ్యాపారపరంగా అభివృద్ధి పొందుకునే అవకాశం. ఇదంతా మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతుంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి జాగ్రత్తగా ఉండక తప్పదు. జన్మజాతకాన్ని తప్పకుండా చూపించుకోండి. తగిన పరిహారాలు చేసుకోవడం ఉత్తమం. ఈవెంట్ చేసే వారికి కొద్దిగా నష్టం వచ్చే అవకాశాలు, పితృ సంబంధ వ్యక్తుల నుంచి దుర్వార్తా శ్రవణం,
లేనిపోయిన అనవసరపు వివాదాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల నష్టపోయే అవకాశం. వ్యాపార పరంగా ఇబ్బందులు, నమ్మిన వారు మోసం చేయడం, భాగస్వామి వ్యాపారంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ధన నష్టం, వ్యవహార భంగం, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. ఏదేమైనా కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. అనుకున్నటువంటి ప్రయాణాలు కూడా ఇబ్బంది కలిగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొడులుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాన్ని కోల్పోవడం, లేనిపోని ఆర్భాటాలు ఖర్చు ఎక్కువగా ఉండడం, చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. అనేక రకాల చికాకులు కూడా పొందుకునే స్థితి కనబడుతోంది. తస్మా జాగ్రత్త. వ్యవహారాల్లో కొద్ది ఇబ్బంది కలిగే అవకాశం, చికాకు. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, రాజకీయ నాయకులకి, అలాగే కళాకారులు, క్రీడాకారులకి, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాన్ని పొందిన అవకాశం. విద్యా నష్టం, ఉద్యోగ భంగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. అవమానాలు. జాగ్రత్తగా ఉండి భగవద్గీత పారాయణ మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. 3 నుంచి 9 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా పెసర్లు, నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 10:36 నుంచి 12:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి శుభయోగము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడలకు అనుకూలత, కుటుంబ పరంగా అనుకూలతలు, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య సఖ్యత, వైవాహిక జీవనానందం, శుభకర సంతానయోగం, వస్తులాభం, ధనలాభం, ఐశ్వర్యం. లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి కూడా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలమైన శుభయోగంగా చెప్పబడుతోంది. రుణపీడా పరిహారం, రోగనాశనం, ఆనందకరమైన శుభయోగం, ప్రయాణ లాభం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం వల్ల నూతన వ్యాపార ప్రారంభం, విదేశాల్లో కూడా స్థిర నివాసం, స్వదేశంలో కూడా స్థిరమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకోవడం, అనేక రకాల ఆర్థిక ఆనందాది, కుటుంబ సౌఖ్య, సత్సంతాన ప్రాప్తిని పొందుకునే శుభమైనటువంటి రోజు చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాదుల మంచి లాభాన్ని, ప్రమోషన్, ఇంక్రిమెంట్ బాగా ఉంది. ఆనందకరమైన వాతావరణం. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి పండగ వాతావరణం, ధనయోగము, మంచి మాట తీరు, వ్యవహార శైలి, వ్యాపార పరంగా అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లి వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, మంచి అంటే భాగస్వామితో వ్యాపారం బాగుంటుంది. సొంతంగా వ్యాపారం చేయవచ్చు. కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టవచ్చును. అనుకూలవర్తన శుభయోగాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ విని శుభవార్త వినవచ్చు. రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లి వారికి అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారులకి మంచి లాభాలు, ఆనందకరమైనటువంటి సంపద, వస్తులాభం, వైవాహిక జీవనానందం, శుభకర సంతానయోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందాది, అదృష్టయోగాలు. ప్రశాంతమైనటువంటి సుఖ జీవనాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ధనయోగము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడా లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బలంగా కనబడుతోంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైనటువంటి శుభ సుఖ జీవనాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆనంద శుభయోగాలు. తప్పకుండా ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండక తప్పదు. లేనిపోని అనవసర చికాకులు, అవమానాలు, తొందరపాటు నిర్ణయాలు, అసందర్భమైనటువంటి మాటలు, పనికిమాలినటువంటి వ్యక్తులతో పరిచయాలు, జుగుప్సాగల వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం, ఆస్తుల గురించి అనవసరంగా తర్కము, అనవసర విరోధ భావన, సోదరుల మధ్య వ్యతిరేకత, ఆస్తి పంపగల అసమానతలు, కోర్టు వాదన ఇబ్బంది కలిగించడం, మత్స్యకారులకి నష్టము, రొయ్యలు చేపలకు ఇబ్బంది, రైతులకు కూడా కష్టకాలం, పూలు పళ్ళ వ్యాపారం చేసే వారికి ఇబ్బందులు, అలాగే అనుకోనటువంటి ప్రయాణ నష్టాన్ని కలిగిస్తాయి. నమ్మిన వారు మోసం చేయడం, వ్యాపార రంగంలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. నీటిపారుదల శాఖలు, అటవీ శాఖ మరియు రిజిస్ట్రేషన్ల శాఖలో కూడా నష్టం చేయడం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అందులో పనిచేసే ఉద్యోగస్తులు లంచాలు తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే పట్టుబడడం ఖాయంగా చెప్పబడుతోంది. లేనిపోయినటువంటి చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి. సోదరుల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం, అనవసర ప్రేమ కలాపాల నష్టాన్ని కలిగించడం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రావాల్సిన అవసరం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో పెట్టుబడి పెట్టకండి. ఎవరికి ధనం ఇవ్వకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. విరోధ భావన ఎక్కువగా ఉంది. మౌనంగా ఉండండి. నక్తముగా ఉండండి. అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి నష్టదాయకమైన స్థితి. తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం 1 నుంచి 9 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా సరే నల్ల నువ్వులు, అలాగే పెసర్లు, అలాగే అలసందలు, బొబ్బర్లు అంటారు, అవి దానంగా ఇవ్వండి. అనుకూలంగా ఉంటుంది. చెప్పులు, దుప్పటి కూడా దానంగా ఇవ్వగలిగితే ఇవ్వడం మంచిది. ఉదయం 10:32 నుంచి 11:50 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మీనరాశి వారికి మంచి సౌకర్యవంతమైనటువంటి ధన ధాన్య వృద్ధి, విద్యాభివృద్ధి బాగా ఉంది. విద్యలో రాణింపు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి ధనం, సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పడుకులు పండించే వారికి అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, వ్యాపార పరంగా లాభం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, రాజకీయ నాయకులకు శుభయోగాలు, కళాకారులకు, క్రీడాకారులకు లాభాలు, సినిమా రంగంలో అద్భుతమైన వ్యాపార లాభం, కుటుంబపైన అభివృద్ధి, సత్సంతాన ప్రాప్తి, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీకు అనుకూలత, ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వృత్తి ఉద్యోగాలు మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, కన్సల్టెంట్ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థికమైన అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమస్యపైనటువంటి శుభతరుణం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.